తిరిగి స్వాగతం అండి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి. నాకు చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది, నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇది నల్ల పసుపు అండి. ఇది నేను పూజా సామాన్ల అంగిట్లో తెచ్చి పెట్టినానండి. మనకు పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా, నల్ల పసుపు కొమ్ములు దొరికాయి. నేను పూజా సామాన్లో 200 మాకైతే తిరుపతిలో సాయి పూజా మందిర్లో దొరికినాయి. ఇవి మొలకలు ఉండేటివే తెచ్చుకున్నాం మేము. ఏరి కొంచెం మొగ్గలుగా వచ్చి ఉంటాయి కదా మొలకలు, చిన్న చిన్నగా. వాటిని ఆ విధంగా తెచ్చుకొని మనం పెంచుకోవచ్చు. చూడండి మొలక ఎంత బాగా వచ్చిందో. అంటే పెద్ద కొమ్ములు అయితే పెద్దగా వస్తాయి. చూడండి నా వ్యూవర్స్కి. మనం ఆన్లైన్లో ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. ఒక మొక్కే 200-300 అలా అమ్ముతాయి. అలాంటిది మనం ఆన్లైన్లో అయితే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. పూజా సామాన్లు అన్నిట్లో తెచ్చుకొని నార్మల్గా పెంచుకోవచ్చు. షాపులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ దగ్గర మీరు కూడా పెంచుకోండి, చాలా మంచిది. 200 రూపీస్. ఇది చాలా పెద్దగా ఉండిందండి. కొమ్ము పెద్దగా ఉంటే చాలా పెద్ద ఆకులు, పెద్దగా మొలక వచ్చి చాలా బాగా హెల్దీగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో మొలక. చెట్టు చాలా బాగా వచ్చింది. మీరు కూడా పెంచుకోండి నల్ల పసుపుని. ఇది వచ్చి 2000 అండి, 1 కేజీ అంట పసుపు. మనం పైరు చేసి కూడా రైతులైతే అమ్ముకోవచ్చు. చాలా కాస్ట్లీ. అలా కూడా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు, మామూలుగా శనగ అలాంటివి వేయకుండా. చూడండి, ఇదైతే 2 పిలకలు వచ్చిందండి. చూడండి, ఈ చిన్నది కూడా సన్నగా కనిపిస్తున్నది కదా, నల్లగా సారా. చూడండి, ఇవన్నీ మీరు కూడా ఇలా తెచ్చి పెంచుకోండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్లోనే. నేనైతే నాకు ఇంట్లో ప్లేస్ ఉంది కాబట్టి నేను ఆ ప్లేస్లో పెంచుకుంటున్నాను. కుండీలో అయితే పెట్టలేదు, నేల మీదే. నేలలో కొంచెం ప్లేస్ ఉంది నాకు, ఖాళీ ప్లేస్, అక్కడ పెంచుతూ ఉన్నాను. ఇది నార్మల్ పసుపు అండి. చూడండి తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.